ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు, నాదే భూమి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అతను ఏం చేస్తాడు, కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళేంత వరకు కూడా ఈ భూమిలో ఇతను నివసిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, అర్థంగా నడుస్తూ ఉంటుంది. కోర్టుకు వెళ్ళి మీరు రిజల్ట్ అంటే ఆ యొక్క ఫలితం అనేది తీసుకుని వచ్చిన తర్వాత ఇది మీదని కోర్టు చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని అక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పి మళ్ళీ పోలీస్ స్టేషన్ అప్లికేషన్ పెట్టి లేకపోతే ఇంకో విధంగా ఖాళీ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇక్కడ కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు వేరే అయినప్పుడు కానీ ఇక్కడ ఎవరు కూడా బెదిరించే ఆస్కారం ఉండదు కూడా. కాకపోతే పత్రాలు చూడాల్సి ఉంటుంది. అలాగే గొడవ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి అదే జరిగింది అనుకుంటాను. అదే వాస్తవంగా అక్కడ జరిగింది అదే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జేసీబీ పెట్టి ఏదో క్లీన్ చేసే సమయంలో ఇరు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటే పోలీస్ స్టేషన్ పిలిపించి డాక్యుమెంట్లు పరిశీలించడం జరిగింది. డాక్యుమెంట్లు లేవు అని చెప్పేస్తే కొంచెం తీసుకురండి అనగా వారి స్థానానికి కూడా వీళ్ళు గౌరవం ఇచ్చి సానుకూలంగా